ఫ్యాన్స్ బాగున్నారా? వంతు పోయింది. మీరు టీవీలో చూస్తున్నారు, నేను ఇంకా ఫేస్బుక్లో మాట్లాడలేదు, నిన్న మాట్లాడలేదు, ఈరోజు మాట్లాడలేదు. నిన్న ఎందుకంటే 1000 మంది 2000 మంది యూత్తో భీమవరంలో ఉన్నాను. పెద్ద దాడి చేయబోయారు. 8:40 2000 మొత్తం టూర్ చేసి ఉంటే కొన్ని వేల మందే. నర్సాపూరు, పాలకొల్లు, భీమవరం నామినేషన్ వేయడానికి వెళ్ళాను. అది కనుక మీరు చూడు. ఇదిగో నేను ఫేస్బుక్ లైవ్లో ఉన్నాను. దైవ పిలుపు మీకు వచ్చింది అంతే. ఎమ్మెల్యే అవుతామని ఉందా, ఎంపీ అవుతామని ఉందా? 160 సీట్లు 40 ఓట్లు ఉన్నాయని TV9, TV5, NTV అందరూ మినిమం 50 దాటేయట మనకి. మరి మీరు ఎందుకు కాల్ చేసి వచ్చలేదు? ఐలాపురం మంత్రి అవడానికి ఇష్టం లేదా? అవును, సుఖమే ఉంది. ఒక్క సీటుకి వెళ్ళడు. నేను భీమవరంలో నిలబడుతున్నాను, ఆయన నిలబడుతున్నాడు. కనీసం డిపాజిట్లను వస్తే లేదు చూడండి. అదే చెప్పాను నాగబాబుకి. ఎందుకంటే మాకు సగానికి సగం క్రిస్టియన్స్ ఉన్నారు అక్కడ. 10లో 4. అందుకని 10లో 4 అలా పడిపోతాయి. అవి 2 పడితే ఒక గెలుపు. 10లో అది కనుక మీరు ఉండేది ఎక్కడ? మీ రెసిడెన్స్. అదే అంటున్నాను, ఏలూరులో ఉంటూ విజయవాడ వస్తుంటారా? ఇప్పుడు అంత అయితే దగ్గరే. మీకేమైనా మీకు ఇవ్వలేదు కదా టికెట్, అందుకని పాపం కష్టపడ్డారు. మీరు టికెట్ ఇవ్వలేదని ఒక పెద్ద ఆయన నాకు కాల్ చేయమని చెప్పారు. టైం లేకపోయింది. మీకు మేము టికెట్ ఇద్దామని అనుకుంటున్నాం. మీరు నిలబడితే సూపర్ గెలుపు. అవన్నీ వదిలేయండి. డబ్బులు అమ్ముకొని టికెట్లు ఇవన్నీ జరగాయి కాదు. మీకు తెలుసు కదా కారణాలు. అవన్నీ ఎందుకు? మీకు ఎమ్మెల్యే మినిస్టర్ అవుదామని ఉందా లేదా చెప్పండి, అంతేని. ఒక్క మీటింగ్ పెట్టి హెలికాప్టర్లో నేను వచ్చేస్తా, రేపే B.Pharm ఇచ్చి అనౌన్స్ చేసేస్తా, అంతే. మీ బాగు మీరు చూసుకోండి. అందరి గురించి ఎందుకు అభిమానం అయితే కొట్టుకోవాల్సిన లేదు. నాకు అభిమానం లేదేటి? ఆయన శిష్యుడు కాదా, తమ్ముడు కాదా? రాష్ట్రాన్ని బాగు చేయాలా, స్టేట్ని అభివృద్ధి చేయాలి. అది మీరు ఎస్ అంటే ఎమ్మెల్యే మినిస్టర్, మినిమం ఎమ్మెల్యే. అక్కడ కోట్ల రూపాయలు అవసరం లేదు, ఖర్చు పెట్టవసరం లేదు. 28 లక్షలు ఖర్చు పెడితే ఎమ్మెల్యే, 50 లక్షలు ఖర్చు పెడితే ఎంపీ, అంతే. మీరు వచ్చేసాను అంతే. ఐలాపురం 301కి. అది. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్స్ అండి. గురుగారు 8+8 గన్మెన్స్ ఇచ్చారు 16 మంది. నా పేరు మురళీ శంకర్, మీకు తెలుసు కదా. మురళీ శంకర్ గారు తెలుసు కదా. ఇచ్చాడా లేదా? పైలట్ వెహికల్ అయిపోయిందంటే మీకు ఇంకెందుకు? తెల్లవారు 16 మంది వస్తారా? పైలట్ వెహికల్ వస్తుందా లేదా? మనం వెహికల్ పెట్టుకోండి, వస్తాయి. వాళ్ళే వెళ్ళొచ్చి మీకు చెప్దాం అనుకున్నాం, మేము ఈ అడవాళ్ళు పడిపోయాం. రాసాడు చీఫ్ ఫోన్ కాల్. చీఫ్ బిగ్ షాట్ ఒక పరిచయం చేస్తాను. వరల్డ్ బ్యాంక్ లో అందరూ బాగున్నారా? ఇప్పుడు ఈ కాకినాడ ఏంటి? అందరూ బాగున్నారా? ఏంటి మీరందరూ ఒక్కొక్కరికి 100 మందికి చెప్పాలా, 1000 మందికి చెప్పాలా? TV9 చూస్తున్నారా? మంద ఇంక దున్నుకుంటున్నారు. ఆ రోజు చెప్పాను మీకు. స్వీప్ 10లో 6 అట, నిన్న 10లో 8 అట. మొత్తం 100లో 1000లో తెలుగుదేశం పార్టీని ఇంటర్వ్యూ చేస్తే 100కి 99 మంది డైరెక్ట్గా టీవీలో చెప్పారు పాల్గారికే ఓటని. 100లో 90 మంది జగనోళ్ళు మనకి, 100లో 70 మంది పవనోళ్ళు చేరిపోయారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. ఆడికి జగన్ కావాలా, పవన్ కావాలా, ఎవడు కావాలి? ఉద్యోగాలు కావాలి, అభివృద్ధి కావాలి, అంతే కదా. లైవ్ చెప్పండి, అందరూ హలో చెప్పండి. ఇది ఫేస్బుక్ సూపర్గా చూడండి. ఏంటిది ఇప్పుడు వ్యూవర్షిప్? మోజో టీవీ 99 టీవీ కంటే 10 రెట్లు 50 రెట్లు ఎక్కువ. అబ్బాబ్బాబ్బా చూసారా? అందుకు రోజు మాట్లాడట్లేదు మీరు. శబాష్ శబాష్ శబాష్. రాత్రి పాలు కష్టపడాలా,
ఇదిగో ముందు మీరు పని చేయాలి ఇమ్మీడియట్గా. రేపు నేను మరలా నర్సాపురం ఎంపీ వేస్తున్నాను, ఎమ్మెల్యే వేస్తున్నాను. సోమవారం ఉదయం 11 గంటలకి, సోమవారం మధ్యాహ్నం 1 గంటలకి భీమవరం వేస్తున్నా. మీ ఊర్లో ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు రెబల్స్ ఉన్నారు, టీడీపీ వాళ్ళు, ఇమీడియట్గా వాళ్ళు కాల్ చేయండి. వైసీపీ, జగన్ పార్టీ, పవన్ పార్టీ కొట్టుకుంటున్నారు ఒకరొకరు. వద్దు, మీరు ఎవ్వరు మాకు డబ్బులు ఇవ్వలేదు. 5 లక్షలు చూసారు టీవీ 9లో, 5 లక్షలు పార్టీ ఫండ్ ఇస్తే ఖర్చులకి, 10 లక్షలు ఎంపీకి, అంతే. 5 కోట్లు వాళ్ళు తీసుకుంటున్నారు. జగన్ చంద్రబాబు 50 కోట్లు తీసుకుంటున్నారు. ఒక్కడికి వెళ్ళడం. కేవలం మీ మీటింగ్ పెడతా, నేను హెలికాప్టర్ వచ్చింది, 25 నుంచి తిరిగి వస్తున్నాను. రోజుకి 8-9 నియోజకవర్గాలు. అందరికీ చెప్పండి, అద్భుతంగా గెలుద్దాం. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మీ ధ్యేయం. మీ ఎమ్మెల్యేలు మీరు చూస్ చేసుకోండి. ఎంత ఖర్చు పెట్టాలి? 5 లక్షల పార్టీకి, ఎక్కువైతే 20 లక్షలు హ్యాండ్ బిల్స్కి, మీటింగ్కి, డొనేషన్స్కి, అక్కడ కోఆర్డినేటర్కి, పాస్టర్లకి, దైవజనులకి 28 లక్షలు ఖర్చు పెడితే మీరు ఎమ్మెల్యే, 50 లక్షలు ఖర్చు పెడితే మీరు ఎంపీ. ఇది మీరు షేర్ చేసుకోండి. సూపర్గా ఉంది కదా. ఏంటా ఫాలోయింగ్, ఏంటా ఫ్యాన్స్, భీమవరం, నరసాపురం, ఏంటది క్రేజ్. యూత్లో ఇంత క్రేజ్ ఉందని లేదు, నాకు తెలీదు. అమ్మాయిలు, అబ్బాయిలు, గెట్ రెడీ. చిత్తుగా అవినీతిని ఓడిద్దాం. రాజకీయ నాయకులు ఓడించొద్దు, అవినీతిని ఓడిద్దాం, అంధకారాన్ని ఓడిద్దాం, అభివృద్ధి చేసుకుందాం, రైతులకు రుణమాఫీ చేసుకుందాం, నిరుద్యోగులకు 100,000 ఉద్యోగాలు తీసుకొద్దాం. అర్థమైందా? ఆంధ్రాని అమెరికా చేద్దాం. 4,000 కోట్ల రూపాయలు ఒక నియోజకవర్గానికి, 175 into 4,000 7 లక్షల కోట్లు. నేను పర్సనల్గా గెలిపించిన ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు ఇచ్చి హాస్పిటల్, అమ్మ పేరుని, మీకు ఉచిత వైద్యం, ఉచిత విద్య. ఇది నేను చేసేది. డబ్బు తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. కనుక మీరు చూసారా ఎంత వ్యూవర్షిప్ పెరిగిపోయిందో. దున్నుకోండి అంతే. నెక్స్ట్ 18 రోజులు, 19 రోజులు 6 గంటలు పడుకోండి. నేను రోజుకి 1-2 గంటలు, 6 గంటలు పడుకోండి. 18 గంటలు అందరూ ఉద్యోగాలు, సెలవు తీసుకోండి. అందరూ వద్దు, కొంతమంది స్టూడెంట్స్ పరీక్షలు అయిపోయిన వాళ్ళందరూ ఇంటింటో తలుపు కొట్టండి. 100 మందికి ఇవ్వండి. మీరే నా బూత్ కోఆర్డినేటర్లు. పొలిటికల్ పార్టీలు దొంగలు. చూసారు నిన్న 1000 మంది తెలుగుదేశం కార్యకర్తలు అందరూ 2,000 తీసుకున్నారు. కానీ ఎవరు కోటేస్తానన్నారు? టీవీ 9 నా చెల్లి, నా సిస్టర్ షాక్ అయిపోయింది. దేవి, అందరూ మనకే ఓటేస్తా అన్నారు, ఒక్కడు తప్ప. ఆయన అన్నాడు, మీరు చంద్రబాబు గారు మరొకసారి దీవించండి. నేను మరి దీవించను ఆయన్ని. ఆయన శాపగ్రహించబడ్డారు, రాష్ట్రాన్ని నాశనం చేశారు, అప్పులు పాలు చేశారు. ఒక్కరు చంద్రబాబు నాయుడు కోటేయకండి, సైకిల్ కోటేయకండి. ఒక్కరు, అర్థమైందా? ఒక్కరు ఫ్యాన్ కోటేయకండి, ఒక్కరు గ్లాస్ కోటేయకండి. ఒకే ఒక్క అవకాశం ఆంధ్రాని అమెరికా చేస్తా. ఒకే ఒక్క అవకాశం ఆంధ్రాని అభివృద్ధి చేస్తా. లక్షల నిరుద్యోగులకు ఉద్యోగం, అందరూ హ్యాపీ అవుతారు. తెచ్చాను, తేగలను, ఇచ్చాను, ఇవ్వగలను, చేశాను, చేయగలను. డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. హెలికాప్టర్ 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 అన్నాను కదా. జగన్కి ఓటేయకండి, ఆయన తిరుగుతున్న హెలికాప్టర్ ఓటేయండి. పవన్కి ఓటేయకండి, ఆయన తిరుగుతున్న హెలికాప్టర్ ఓటేయండి. చంద్రబాబు నాయుడుకి అసలే ఓటేయకండి, ఆయన తిరుగుతున్న హెలికాప్టర్ ఓటేయండి. హెలికాప్టర్కే ఓటేయమని 100 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గాడ్ బ్లెస్.